ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతాడు. అవి వాస్తవాలో కాదు, ఆయనకి మొదటి నుంచి అలవాటు అబద్ధాలు చెప్పడం కాదంటలేదు. కానీ ఇలాంటి విషయాలు కాసు కుటుంబానికి మాకు ఏదో వివాదాలు తెచ్చి, మేము కాసు కృష్ణారెడ్డి గారు మా తండ్రి గారి దగ్గర నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి, మేము ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాం, ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసాం, నడిచాం, ఆ కుటుంబానికి మాకు ఎటువంటి విభేదాలు లేవు, ఇప్పటికి కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, దానికి తప్పేమీ లేదు, వాళ్ళతో సత్సంబాలతో మేము కొనసాగుతూ ఉంటాం. అలాంటిది నువ్వు ఈరోజు ఒక చిచ్చు పెట్టాలనే కార్యక్రమంతో నువ్వు మాట్లాడావు. ఆల్రెడీ నేను మహేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడని విషయాన్ని చర్చించాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఎక్కడైనా వేదిక మీద నిరూపించు. నేను కానీ ఆ ఫంక్షన్ నేను వెళ్ళొద్దంటే పచ్చి అబద్ధం ఆడతాడు, కళ్ళు ఆర్పకుండా పచ్చి అబద్ధం ఆడేవాళ్ళు మొదటి వ్యక్తి. ఎందుకు మాట్లాడి నేను వెళ్ళాను, మహేష్ రెడ్డి గారు మేమిద్దరం వెళ్ళాం కాస్ సెంట్రల్ మాల్కి, మేమిద్దరం వెళ్ళి చూసి వచ్చాం. ఆయన స్వయంగా మేమిద్దరం వెళ్ళి అన్ని పర్యవేక్షించి బాగుందని చెప్పి నేను వచ్చాను. నర్సరావుపేటలో ఒక మాల్ తీసుకురావడం ప్రజలందరికీ ఉపయోగపడుతుందని మేము వెళ్ళి మాట్లాడొచ్చాను. ఆయనకి దెబ్బ తగిలితే మేము వెళ్ళి పరామర్శించాం. మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, మేమందరం పార్టీలో ఉన్నాం, మా మధ్య చిచ్చు రేపే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? తప్పు కదా ఇది. నువ్వు తెలిసి ఏదైనా నీకుంటే ఖచ్చితంగా ప్రూవ్ చేయించు, నేను ఛాలెంజ్ స్వీకరిస్తాను ఎక్కడికైనా.